Hi, can I come there? హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అల్పండు. ఎనోలా హోమ్స్ 2 నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. సో, ఇది చూడడం జరిగింది. నాకెలా అనిపించిందంటే బా అనిపించింది. యాక్చువల్లీ ఎనోలా హోమ్స్ 1 కన్నా ఎనోలా హోమ్స్ 2 బాగుంది. డబుల్ ద థ్రిల్, డబుల్ ద జాయ్ అంతా సూపర్ అనిపించింది. అండ్ యాక్చువల్లీ 'ఎలెవెన్' గారిని మనం చూసినాం 'స్ట్రేంజర్ థింగ్స్‌లో' అక్కడ మిస్ అయినాం. సో, ఇక్కడ చూసినప్పుడు మాత్రం సూపర్ అనిపించింది. ఆమె యాక్టింగ్ గాని, ఆమె ఫోర్త్ వాల్ బ్రేక్ చేసి మనతో మాట్లాడుతుంటే ఆడియన్స్‌తో ఆ క్యూట్‌నెస్ గాని, మధ్యలో యాక్షన్ సీన్స్ గాని సూపర్ అనిపించినాయి. అండ్ యెస్, అడల్ట్ సీన్స్ అయితే ఏం లేవు. ఫ్యామిలీ వాచ్. పార్ట్ 1 కన్నా పార్ట్ 2లోనే బాగా నచ్చింది నాకైతే. ఎందుకంటే పార్ట్ 1లో మొత్తం క్యారెక్టరేషన్ బిల్డ్ చేసుకుంటూ పోతా ఉంటారు. ఇందులో అయితే ఒక్కదాని మీద కాన్సంట్రేట్ చేస్తారనమాట. సో, పార్ట్ 1తో పోలిస్తే పార్ట్ 2 బాగుంది. 'ఎనోలా హోమ్స్ 2' ఎలా అంటే ఇది ఒక సీఐడీ లెక్కనమాట. ఒక కేస్ సాల్వ్ చేసేది ఒక ఏజెన్సీ పెడతా ఆమె. సో, ఇక స్టోరీ విషయానికొస్తే ఎనోలా హోమ్స్ ఆమె ఏజెన్సీ పెడతానమాట. సో, కేస్ సాల్వ్ చేద్దని చెప్పేసి. సో, ఇక నీకు అవసరమా 'షెర్లాక్ హోమ్స్' ఇవ్వచ్చు కదా, నీకెందుకు మీ అన్న చూసుకుంటాడు కదా అని చెప్పేసి అందరూ ఆమెను అవాకులు చివాకులు పెడతా ఉంటే ఇక అనుకోకుండా ఒక ఆమె వచ్చి మా అక్క మిస్ అయింది, సారా మిస్ అయింది అని చెప్పే లోపలికి అప్పుడు ఇక స్టార్ట్ అయింది అనమాట. సో, అక్కడ నుంచి వెళ్ళి ఇది చాలా దారి తీసి ఎక్కడికి వెళ్ళిపోద్ది. సో, ఇది బేస్డ్ ఆన్ రియల్ స్టోరీ అనమాట. 1889లో మ్యాథ్ స్ట్రైక్ అని ఒకటి ఉంటుంది. దాని ఆధారంగా రాసుకున్న స్టోరీ. ఇంకా చెప్పాలంటే యాక్షన్ సీన్స్ బాగున్నాయి, పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. అండ్ స్క్రీన్ ప్లే బాగుంది, గ్రిప్పింగ్గా చూపించారు అనిపించింది. అండ్ 'ఎనోలా హోమ్స్ 2' అయితే మీకు ఎక్కేస్తుంది. స్లోగా ఏం అనిపించదు, కొంచెం స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ మెయిన్లీ 'ఎలెవెన్' గారి యాక్టింగ్ అయితే సూపర్ అనిపించింది. అండ్ పార్ట్ 1లో 'షెర్లాక్ హోమ్స్' చేసిన అంత ఎక్కువ సీన్స్ ఉండవు. సో, ఇప్పుడైతే అన్న చెల్లి సీన్స్ కూడా ఎక్కువ పెట్టారు అనిపించింది నాకైతే. నెగిటివ్స్ అంటే కొంచెం ఒక చోట రెండు చోట్ల నాకు కొంచెం లాగ్ అనిపించింది. అండ్ కొంచెం ప్రెడిక్టబుల్ అనిపించింది కొన్ని చోట్ల. అండ్ కొన్ని సీన్స్ అయితే కొంచెం స్లో పేసింగ్ తగ్గింది అని అనిపిస్తుంది. అండ్ బీజిఎం, సినిమాటోగ్రఫీ, రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ సూపర్ ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది, అసలు మిస్ అవ్వకండి. లండన్ సెట్స్ వేస్తారు కదా, అదే సూపర్ ఏషియా అనిపించింది. అంటే మనకి రియలిస్టిక్గా అనిపిస్తుంది. షూటింగ్ లొకేషన్స్ కూడా బాగా అనిపించినాయి నాకైతే. యాక్చువల్లీ నేను 'స్ట్రేంజర్ థింగ్స్' తర్వాత 'ఎలెవెన్' గాని చాలా మిస్ అయినా. మళ్ళీ సినిమా వస్తే బాగుండు అనుకున్నా. అనుకోకుండా నెట్‌ఫ్లిక్స్‌లో కనిపించింది. సో, ఒకటే రోజు 'ఎనోలా హోమ్స్ 1', 'ఎనోలా హోమ్స్ 2' కూడా చూసిన. నాకు 'ఎనోలా హోమ్స్ 1' చూసినప్పుడు కొంచెం లాగ్ అనిపించింది. ఆ క్యారెక్టర్స్‌ని బిల్డ్ చేసేటప్పుడు అంత పర్ఫెక్షన్‌గా చేసినా కూడా. సో, ఎట్లయినా పార్ట్ 1 అనేది కొంచెం క్యారెక్టర్స్‌ని బిల్డ్ చేసేటప్పుడు కొంచెం స్లోగానే ఉంటుంది. కానీ పార్ట్ 2లో మొత్తం క్యారెక్టర్స్‌ని బిల్డింగ్ కాకుండా కొంచెం కొత్తగా తీసిర్రు అనిపించింది. కానీ ఈ స్టోరీ ఒకలా స్టార్ట్ అయితే ఇంకోలా ఎండ్ అయిపోద్ది అనమాట. క్లైమాక్స్ చాలా బాగుంటుంది. క్లైమాక్స్ బాగా తీసిర్రు. క్లైమాక్స్ ఒక 30 మినిట్స్ అయితే సూపర్ అనిపిస్తుంది. అండ్ హీరోయిన్ దగ్గర కొంచెం లాగ్ సీన్స్ ఉంటుంది, కొంచెం చూసుకొని కొంచెం ఓపిక ఉంటే సూపర్ సినిమా అనమాట. ఇది మిస్ అవ్వకండి. అండ్ చూసిన తర్వాత ఏమనిపించింది కింద కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బై బై.